ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాసాలలో కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసాలు ఉత్తమమైనవి. అందులో వైశాఖ మాసము ఉత్తమోత్తమైనది, అద్భుతమైనది. ఈ మాసంలో చేసే దానాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చివరిదాకా చూసి మీరు ఏ దానాలు చేయగలరో ఆయా దానాలు చేసి శుభ ఫలితాలను పొందండి. తక్కువ ఖర్చుతో గొప్ప ఫలితాలనిచ్చే అద్భుత మాసమే ఈ వైశాఖ మాసము. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మారుతి తెలుగు మోటివేషనల్ ఛానల్ అనేది నా మెయిన్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నీటితో నిండిన పాత్ర ఇచ్చుట, మార్గమున చెట్లు నీడలో చలివేంద్రము ఏర్పరచుట, చెప్పులను, పావు కోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను కూడా ఒక మంచి బ్రాహ్మణుడికి దానం చేయుట, అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీటిని కూడా ఒక మంచి బ్రాహ్మణుడికి దానం చేయుట, ప్రయాణం చేయువారికి సౌకర్యముగా మార్గముల మధ్య బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి మరియు చెరుకు గడల రసమును దానం చేయుట, అలాగే కస్తూరి, మంచి గంధము, చందనము దానం చేయుట, మంచముతో పాటుగా పరుపు కూడా దానం చేయుట, అలాగే మామిడి పండ్ల రసము, దోస పండ్ల రసము దానం చేయుట, గమనము, పుష్పములు, అలాగే సాయంకాలము గుడోదకము అంటే పానకమును ఒక మంచి బ్రాహ్మణుడికి, ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా చాలా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు పులిహార, చిత్రాన్నమును ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయట, అలాగే ప్రతిరోజు కూడా దద్యోదనము దానం చేయట, తాంబూల దానం చేయట, అలాగే చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్ములను దానం చేయట చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో వచ్చు సర్వ విధములకు అన్ని రకాల ఫలాలను కానీ పుష్పాలను కానీ సద్బ్రాహ్మణుడికి యథాశక్తిగా దానం ఇస్తే వచ్చే పుణ్య ఫలితము అంతా ఇంత కాదు. అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో చేసే పూజాధికాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ అద్భుతమైన అఖండమైన ఫలితాల్ని ఇచ్చి తీరుతాయి. విన్నారు కదండి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో మీరు చేయగలిగిన దానాలు చేసి అద్భుత ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.